రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు రాలేని వారికి రేవంత్ రెడ్డి గారు అయితే మరొక కొత్త డేట్ అయితే విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరుతో అంటే కాకుండా రైతు భరోసా పేరుతో అయితే మార్చారన్నమాట. ఈ రైతు భరోసా పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించి యాసంగి పెట్టుబడి సాయం చాలామంది రైతుల ఖాతాలకు అయితే జమ చేయలేదు. అయితే దీనికి సంబంధించి జమ చేయకపోవడానికి కారణము, అదేవిధంగా జమ చేసే కొత్త డేటు కూడా ప్రకటించారు. మార్చి 15వ తారీఖు లోపు తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెట్టుబడి సాయం, రైతు భరోసా పెట్టుబడి సాయం అంటే రైతు బంధు పెట్టుబడి సాయం అందుతుందని చెప్పేసి వీరైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇది అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం సీఎం మనకి రేవంత్ రెడ్డి గారే చెప్పడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ న్యూస్. మార్చి 15వ తారీఖు లోపు మ్యాక్సిమం రైతుల ఖాతాలందరికీ కూడా రైతు బంధు అదే రైతు భరోసా డబ్బులు అయితే వారి ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇది అఫీషియల్ న్యూస్ అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో